అంటే మీరు ఏ ధైర్యంతో మీరు ఉద్యోగానికి రిజైన్ చేశారు గురువుగారు? మాస్టర్ అన్నాడు, అంటే అంటే గురువు పని చేయాలి అంతే, ఉమ్, అది ఏదన్నా అవ్వచ్చు. గురువు పని చేయాలన్నప్పుడు ప్రాణం ఇచ్చినా చేయమన్నారు, ఉమ్, కానీ వాళ్ళకి ప్రాణాలు అనవసరం. గురువు ప్రాణాలు ఇస్తామంటే అది అంతా ఒట్టి అబద్ధం అనమాట. వాళ్ళకి పని కావాలి అంతే తప్ప ప్రాణాలు కాదు. ఆయన ఏం చేసుకుంటే ప్రాణాలు, ఆయనే అందరికీ ప్రాణాలు ఇవ్వగలరు. చచ్చిపోయిన వాళ్ళని బతికించి కావాలి. చచ్చిపోయిన వాళ్ళని బతికించిన సందర్భం చూశాను నేను. ఒక రోజు గుంటూరు వెళ్ళాను. వెళ్తే మాస్టర్ ఒక్కరే కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ దోమలు ఉన్నాయి, మొత్తం అంత మనిషిని కప్పేసాడు. కొన్ని చచ్చిపోయి ఉన్నాయి. నేను వెళ్ళాను, ఆయన ఒక్కరే ఉన్నాడు. సీతారాం కూర్చో అంటున్నాయి. ఏంటి దోమలు కుడుతున్నాయి? దోమల హెవీ అన్నాను. అన్నీ వెళ్ళిపోయాయి, ఒక్కట్లేదు. నా ఎదురుకుండా కొన్ని చచ్చిపోయాను, అవి కూడా లేచి వెళ్ళిపోయాయి. చచ్చిపోయిన దోమలు కూడా లేచి ఎగిరిపోయాయి. ఇప్పుడు చెప్పు అన్నారు. ఈ భూమి మీద ప్రతివాడు చేయొచ్చు. గరుత్మంతుడు భూమి మీదకి అమృతాన్ని తీసుకొచ్చాడు ఫస్ట్. అలాగే భగీరథుడు భూమి మీద గంగని అవతరింపజేశాడు. ఇవన్నీ చదివితే దాంట్లో ఉన్న కథలో ఉన్న అర్థం తెలుసుకుని మనం సాధన చేస్తే అప్పుడు గురువు సంతోషించేస్తా, ఇలాంటి వాడికి నేను విద్య నేర్పితే బాగుండు. అంతే తప్ప వీడు అధర్మానికి పనిచేస్తాడు అని తెలిస్తే మటుకు ఆ క్షణం కట్ అయిపోతుంది. మళ్ళీ పూర్వం మహాభారతంలో చూపించినట్టు వాడికి వేళ్ళకి వచ్చేటాలు అక్కలేదు చెప్పనంట, ఇలాంటివి ఏమి ఉండవు. ద కనెక్షన్ బిట్వీన్ దట్ ఫెలో అండ్ మాస్టర్ ఈజ్ కట్. ఆ రోజు నుంచి వీడికి మోర్ పని చేయి అంతటి వరకు నాదే అనుకుంటాడు. ఇది కాదు, ఆ జ్ఞానం అంతా ఆయనది. ఆయన అలా ఇస్తూ ఉంటారు. ఈ రోజుకి ఏం కావాలో ఆ రోజు ఇస్తారు. ఈ రోజు అవసరం అనుకోండి ఇస్తారు. వారు పిలిచి స్వయంగా మీకు ఇది ఇచ్చారు గురువుగారు? ఇది గురువు గారు ఈ కార్యక్రమం మీరు చేయాలి అలా చెప్పడం ఎప్పుడు గురువు. అది గురువు దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇది చెయ్యి అని చెప్పరు. చెయ్యి అని చెప్తే ఏమంటే చెప్పేవాడు చేసేవాడు. చేసేవాడు ఎప్పుడు సర్వెంట్. దే డోంట్ వాంట్ సర్వెంట్స్. వాళ్ళ ప్రణాళిక ఇస్తారు. దాంట్లో నువ్వు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, బాధ్యతగా చెయ్యి. నచ్చింది మనం చెయ్యాలి. గురువు గారు ఏకంగా 108 కార్యక్రమాలు ఇచ్చారు. మణి శ్రీరామ శర్మ ఆచార్య గారు. దాంట్లో అందరికీ తెలిసింది గాయత్రి యజ్ఞం, 2 గాయత్రి జపం, 3 గాయత్రి మంత్రలేఖనం, 4 పుస్తకాలు అందరికీ వెళ్ళేటట్టుగా ప్రచారం, పుస్తకాలు అమ్మడం, అది ఇంకోటి మొక్కలు నాటడం. మిగతా కార్యక్రమం మిగతా 103 ఉన్నాయి. అవి ఏవేంటి, ఏం చేస్తున్నాం, నచ్చినవి ఇంతే అందరికి ఎక్కువ. అసలు గురువు దగ్గరికి వెళ్ళి అసలు మీ కార్యక్రమం ఏంటండి అని ఎవరు అడగరు. ఫస్ట్ పాయింట్, నాకు ఒంట్లో బాగాలేదు, రోగం తగ్గిస్తావా, నా వ్యాపారం నష్టం ఉంది, నాకు వ్యాపారం బాగా అయ్యేటట్టు చేస్తారా, పిల్లలు లేరు, పిల్లలు కావాలి, ఇంకా పిల్లలకు చదువు అని ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తావా అంటే ఇదే ఇస్తావా. గురువు అలాంటి వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే మాస్టర్ గురువు గారు అంటారు, నా దగ్గరికి వచ్చిన వాడు ఒట్టి చేతులతో వెళ్ళడు. మా శ్రీకే గారు కూడా అలాగే చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే ఇచ్చారండి. గురువు ఎప్పుడు కూడా బాధ్యతలు ఇంకో మనం ఇవి అని చెప్తారు. ఒకటి దెబ్బ దగ్గర పడిపోయాడు అనుకోండి, మనకి సినిమాకి వెళ్ళి అడవిలో ఇంకో 2 నిమిషాల్లో తలుపులేసేస్తాడు. వాడిని చూసి వదిలేస్తాం, సినిమాకి వెళ్తాం. అది దాన్ని బట్టి కూడా చూస్తాడు. లేదా అక్కడ ఒక పెద్ద డీల్ ఉంది, ₹1 కోటి పోతాయి అక్కడికి వెళ్ళకపోతే. అక్కడ 5 నిమిషాలే ఉంది, ట్రాఫిక్ జామ్ ఇవన్నీ లెక్కేసుకుంటే. మరి వీడిలా పడిపోయాడు, ఏం చేద్దాం? మనం వీడికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉండి చేయకపోతే తప్పు. ఎవరు అడగరు చేయమని, గురువు కూడా అడగడు, చూస్తాడు. అవి మనం డే టు డే లైఫ్లో మైన్యూట్గా గమనిస్తూ ఉండాలి. చుట్టూ బీ రెడీ టు సర్వ్. నీకున్న జ్ఞానం కానీ, నీకున్న శక్తి కానీ, నీకున్న ధనం కానీ, నీకున్న పలుకుబడి కానీ, ఒకరికి సేవ చేయడానికి వాడు. సేవ వల్ల తప్ప తరుణోపాయం లేదు. ఇది భాగవతం చెప్తుంది. అది మాస్టర్ ఈకే మాస్టర్ మళ్ళీ చెప్తారు. ఎక్కడ చెప్పినా ఈ భౌతిక దేహాన్ని ఉపయోగించి సేవ చెయ్యి అంతే తప్ప, మంచి మాట చెప్తాను అది రైటే, ఫిజికల్గా కూడా చెయ్యాలి. శరీరంలో ఓపుకున్నంతసేపు చెయ్యాలి. ఎక్కడికి పిలిచి అక్కడికి వెళ్ళి చేయాలి. మనంతా మనం అన్ని పూనుకొని చేయటం కాదు.
మన పని మనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. ఈ పని చేయడానికి రా అంటాడు వాడు. వెళ్ళటమే అది గురువు చెప్పాడు అని. అలాగే ఆయన ఫారెన్ వెళ్ళారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళారు, ఈయన సొంతంగా ఏం వెళ్ళలేదు. అలాగే అన్ని చోట్ల క్లాసులు పెట్టమన్నారు, క్లాసులు పెట్టారు. ఎస్ట్రాలజీ చెప్పమన్నారు, ఎస్ట్రాలజీ చెప్పారు. వాళ్ళు అడిగితే చెప్పారు. ఈయనంతా నేను నీకు ఎస్ట్రాలజీ చెప్తుందా, నీకు ఇంకోటి చెప్తుందా, అలా కాదు. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఏదైనా సెంటర్లో పెట్టారా గురుగారు? ఏం లేదండి, మా ఇంట్లోనే ఉంటాను. అడిగిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువగా నేను ఏం కావాలి జనాలకి అది చెప్పడమే తప్ప మనం ఏం చెప్పదలుచుకున్నా చెప్పకూడదు. ఇప్పుడు నేను గాయత్రి చెప్తాను. ఇప్పుడు మాస్టర్ ఏకంగా రామకృష్ణ మాస్టర్ ఈ ఊళ్ళో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో కొన్ని నెల రోజులు లేక 40 రోజులు గాయత్రి మహావిజ్ఞానం చెప్పారు. అప్పుడు ఈ గాయత్రి మంత్రం అనేది చేతనత్వ విజ్ఞాన రీత్యా మీకు చెప్తున్నాను. మీరు గాయత్రి మహావిజ్ఞాన్ కాలేజ్ అయితే స్కూల్ పెట్టండి. ఇలాగా గాయత్రి మహావిజ్ఞానం అందరికీ వెళ్ళాలని ఆయన కోరిక డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు. అది చేస్తే బాగుండని నాకు కూడా. అలాంటి ఏమైనా పెట్టారనుకోండి, దాంట్లో నాకు అవకాశం ఉన్నంత నేను చెప్తాను. చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని అలాంటిది పెడితే ఆయన కార్యక్రమం బాగా చేసినట్టు. ఎట్లా మీరు మాస్టర్ సివి గారికి ఎట్లా కనెక్ట్ అయ్యారు గురుగారు? అంటే ఏంటి ఏది అంటే ఆల్రెడీ మీరు ఒక పాత్రలో ఉన్నారు. ఫస్ట్ అసలు 79 జనవరిలోనే ఎప్పుడో మాస్టర్ సివి గారే కనిపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి మార్చి మధ్యలో ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు అనంతపురం వెళ్ళారు, అప్పుడు వీరు కలిశారు. ఆ తర్వాత మాస్టర్ ఈ గాయత్రి చేయడం అన్నీ అవుతూ ఉండగా 83లో ఏమో ఈకే మాస్టర్ దీక్ష ఇచ్చారు. 84లో హరిద్వార్ వెళ్ళాం. రెండు ఇది ప్రేయర్ చేయడం దాంట్లో బాగా ఇంట్రెస్ట్ నాకు. మాస్టర్ ప్రేయర్ చాలా ఇంట్రెస్ట్. 83లో దీక్ష ఇచ్చినప్పుడు కార్తీక పౌర్ణమి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దున్న సాయంత్రం 6ంటికి ఈ నీళ్లు మానకుండా రోజు చేసుకుంటాం. అంటే కానీ అప్పుడు వారి యొక్క దర్శనాలు జరుగుతాయంటారు. ఆయన ఇష్టం, దర్శనం జరగడం జరగకపోవడం ఆయన ఇష్టం, నాకు తెలియదు. ఆయనే అన్నారు అన్నమాట, నన్ను చూడాలనుకుంటే మీకు కనిపించదు, నేను మీకు కనిపించాలనుకుంటే కనిపిస్తాను. ఎప్పుడు కనిపిస్తారు, కనిపిస్తారా ఇవి చెప్పలేము. మనకు కావాల్సిన సూచనలు సందేశాలు ఇస్తారు. ప్రాబ్లం బాగా సీరియస్గా ఉంది, తక్కువ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక పాపకి అస్సలు బాగాలేదు, కరోనా టైంలో 10 ఏళ్ళు ఉంటాయి ఉండవు. అంతకు మించి ఇంకో హాస్పిటల్ లేదు ఆ చుట్టుపక్కల మద్రాసులో. దాంట్లో చేయించారు. పెద్ద వాళ్ళ రికమెండేషన్ తోటి వెంటిలేటర్ కంటే పైన ఇంకోటి ఏదో ఉంది, అది ఫారెన్ నుంచి తెచ్చింది. ఆ మిషన్ పెట్టారు. అప్పటికి 25 లక్షలు అయ్యాయి. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఇలా ఉందండి అన్న. అసలు ఆయన కరుణ ఎంత అంటే బ్రీత్ నార్మల్, బ్రీత్ నార్మల్. ఓహో ఇదే మెసేజ్. ఇలాగే ఉంటాయి మెసేజ్, ఎందుకంటే డీటెయిల్స్ ఏమి ఉండవు. వెంటనే నేను ప్రేయర్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, మీ మనవరాలు బ్రీత్ నార్మల్ అని ఇచ్చారు మాస్టర్, దిగులు పడకండి. వాళ్ళు ఉంటున్న అద్దెకి తీసుకున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్లు మెల్లిగా చూస్తున్నట్ట, దీంట్లో అన్నీ నార్మల్ అయిపోతున్నాయి అని చెప్పి ఆ మిషన్ తీసేసారు. ఆ తర్వాత మళ్ళీ అవసరం అవుతుందేమో రెడీగా ఇది పెట్టుకున్నారు, అది ఆక్సిజన్ అవన్నీ తీసేసారు. టక్ అన్ని తీసి సాయంత్రం ముగించేసారు. బ్రీత్ నార్మల్ అంటే చూడండి, ఎంత చెప్పింది ఎప్పుడు, వాళ్ళ జరిగింది ఎప్పుడు, తీసేసింది ఎప్పుడు, సో ఫాస్ట్. అలాగే ఈ మధ్య ఇంకోటి చాలా సీరియస్ అండి, ఇంకేముంది, చాలా కష్టం. సేఫ్, సింపుల్, సేఫ్ ఏమండి, సేఫ్ వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న చోట నుంచి తీసేసి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళంతా చూసి చిన్న రప్చర్ అయిందండి, పెద్ద ఏం కాదు, క్లాట్స్ ఏవో ఉన్నాయి, మందులు వేస్తాం పోతుంది. 4 రోజులు స్పెషల్ ఐసీయూ, ఇంకో 4 రోజులు ఐసీయూ, 2 రోజులు మామూలు, తర్వాత ఇల్లు అన్నారు. సేఫ్ అంటే కనపడరు, అంటే నాకు కనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు భూమి మీద. ఆయన ఎక్కడెక్కడో వాళ్ళకో ఎవరెవరికో దర్శనాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నారు. అలా ఒక్కళ్ళు ఇద్దరే కాదు, ఎంతో మంది ఉంటారు మహానుభావులు, అందరికీ అలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు.